వందనాలమ్మా. మరి 2025వ సంవత్సరం చివరి ఆరాధన దినంలో మనం అంతా కూడా చేరి ఉన్నాం. మరి నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతూ ఉన్నాం మనం. మరి నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టబోచు ఉండగా మన జీవితాల్లో మనకు అవసరమైన మార్పు ఏమైనా ఉంటే వాటిని మనం సరి చేసుకోవడానికి మనకున్న చివరి ఆరాధన దినం ఇది ఈ సంవత్సరానికి. కాబట్టి మనము మార్పు చెందేవారుగా మనం ఉండాలి. మరి గడిచిన దినముల్లో మనం ఎన్నోసార్లు ఎన్నో విషయాలు మనం తెలుసుకొని ఉన్నాం. మరి 2024వ సంవత్సరం చివరి ఆరాధన దినమును మనం ధ్యానం చేసుకున్న లేఖనాన్ని మరలా ఒకసారి ధ్యానం చేసుకుందాం. అయితే ఆ లేఖనాలతో పాటు మరొక లేఖనాన్ని జోడించి, ఎందుకంటే మార్పు చెందించినటువంటి ఒక లేఖనాన్ని జోడించుకొని మనము ఆరాధన స్టార్ట్ చేసుకుందాం. మరి మన జీవితంలో మార్పు ఎంత ముఖ్యమో, అది ఏ రీతిగా మనకు తోడై మనల్ని నడిపిస్తుంది, మనల్ని ఎలా బలపరుస్తుంది అనే విషయాన్ని కూడా పరిశుద్ధ గ్రంథం నుండి మనం ధ్యానం చేసుకుందాం. మొదటిగా చూడండమ్మా, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము 5 నుండి 8 వచనాలు చూడండమ్మా. అపోల్లోయేవాడు పౌలేవాడు పరిచారకులే కదా, ఒక్కొక్కరికి ప్రభువును అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటి తిని, అపోల్లో నీళ్లు పోసిని. వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగు చేయి దేవునిలోనే గాని నాటు వానిలో నేను నీళ్లు పోయి వానిలో నేను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయి వాడును ఒక్కటే. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతం పొచ్చుకును. చాలా ఇక్కడ చిన్న విషయాన్ని మనం గమనించాలి. మరి ఈ లేఖనము మన జీవితంలో ఎన్నో మార్పులకు కారణమైంది. లేఖన ధ్యానము చాలా గొప్ప మార్పులు తీసుకొచ్చినటువంటి విధానం అన్నమాట. అయితే ఈ లేఖనాన్ని మనం ఎందుకు ధ్యానం చేసుకుంటున్నామంటే, మనలో ఒక చిన్నపాటి గర్వం ఉంటుంది ప్రతి ఒక్కరిలో కూడా. ప్రతి ఒక్కరిలో ఉంటుంది, లేదు అనేది లేదు. మరి ఆ చిన్నపాటి గర్వాన్ని మనం మొదట తీసివేసుకునే వారుగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనకు తోడై ఉన్నటువంటి సమస్త విధములని మనం పరిశీలించుకుంటే కనుక ఏ చోట కూడా దేవుడు గర్వాన్ని చూపించకుండా తగ్గించుకున్న స్వభావంతో మనల్ని ఆదరించిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. అర్థమైందా? కాబట్టి గమనించండి. ఎందుకంటే ఇక్కడ అపోల్లో అయినా పౌలైనా దేవుడు ఎంతగానో ఆదరించుకున్నటువంటి శిష్యులుగా మనం చూడొచ్చు వారికి. అర్థమైందా? మరి అలాంటి వారి విషయమే దేవుడు అంతగా గద్దిస్తూ మాట్లాడుతూ ఉన్నాడంటే మనం ఏ పాటి వారు? అవునా కాదు? కాబట్టి మనం గమనించాలి. అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? వారెవరు? పరిచారకులే కదా, పరిచారం చేసేవారే కదా వారు. కాబట్టి ఒక్కొక్కరికి ప్రభువును అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు ఏం చేయాలి? విశ్వసించితే. అంటే విశ్వాసము వారి ద్వారా మనకు కలిగింది. అంటే లైక్ ఏం లేదమ్మా, ఇప్పుడు సేవకులు ఉన్నారు, సంఘ కాపరులు ఉన్నారు. వారు గొప్పవారు అనే విషయాన్ని కాదు మీరు చూడాల్సింది, వారు దేవుని సేవ చేస్తున్నారు అనే విషయాన్ని మీరు గమనించాలి. వారి ద్వారా మీరు విశ్వాసంలో స్థిరులవుతున్నారు, బలపరచబడుతున్నారని మీరు చూడాలి. అయితే మీరు అలా చూస్తున్న క్రమంలో ఆ సేవకులైనా సంఘ కాపురులైనా సరే గర్వంగా ఉంటే కనుక ఉపయోగం ఉందా? ఎందుకంటే కనుక చూడండి, దేవుడు ఏం చెప్తున్నాడు? నేను నాటి తిని. నాటింది ఎవరని చెప్తున్నాడు? దేవుడు. అపోల్లో ఏం చేశాడు? నీళ్లు పోసాను. వృద్ధి కలుగు చేసింది ఎవరు? దేవుడే. అంటే ఈ మాటలు చెప్తుంది అపోస్తులైనా పౌలు గారు చెప్తున్నారు. ఏమంటున్నారు? నేను నాటా, నేనేదో మీ యొక్క హృదయాల్లో ఏం చేశాను? నేను ఒక దేవుని విత్తనాన్ని నాటాను. అయితే ఇంకొక సేవకులు ఏం చేశారు? వాటికి బలాన్ని చేకూర్చారు. కానీ వృద్ధి పరిచింది ఎవరు? దేవుడే. కేవలం దేవుడు మాత్రమే వృద్ధి చేశాడు. కాబట్టి వృద్ధి కలుగు చేయు దేవుల్లోనే కానీ నాటు వారిలోనైనాను నీళ్లు పోయి వారిలోనైనాను ఏమీ లేదు అని ఇక్కడ మనం వెంటనే వాళ్ళని అసలు గౌరవించకూడదేమో, వాళ్ళకి అసలు మర్యాద ఇవ్వకూడదేమో అనే ఆలోచన రాకూడదు. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, మనము ప్రతి సంవత్సర చివరన
ప్రతి సంవత్సరం చివరన మనం ఏం చేస్తామంటే 31వ తేదీ డిసెంబర్ 31st గడిచిన దినముల్లో మన వల్ల మన అంటే కారణం మనమై మన సహోదరులు బాధపడి ఉంటారేమో అని చెప్పి మనం క్షమాపణ అడుగుతాం. మరి ఈ విషయం కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియపోయి ఉండొచ్చు. 31st నైట్ మనం ఏం చేస్తామంటే ప్రతి ఒక్కరం కూడా గడిచిన దినాల్లో నా వల్ల నాకు తెలిసి కానీ తెలియక కానీ మీరేమన్నా బాధపడి ఉంటే, నొచ్చుకొని ఉంటే దయతో నన్ను క్షమించండి, ఇక మీదట ఆ రీతిగా జరగకుండా ఉండడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పేసి మనం అందరం కూడా ఒక ప్రతిజ్ఞలాగా, ఒక మాటలాగా మనం చెప్పుకుంటాం. అయితే ఇక్కడ ఆ రీతిగా చెప్పడానికి కొందరికి ఏమవుతుందంటే వారిలో ఉన్నటువంటి ఆ గర్వం ఒప్పుకోదు. ఆ గర్వాన్ని అణిచివేయడానికి ఇక్కడ దేవుడు చెప్పిన విధానంలో పౌలు గారు చెప్తున్న విషయాలు ఏమని చెప్తున్నాడు? అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? మేము కేవలం మేము పరిచారకులమే. పరిచర్య చేయ నిమిత్తం మమ్మల్ని దేవుడు ఎన్నుకున్నాడు అంతే. వృద్ధి కలుగు చేసే దేవుడే. అర్థమైందా? మీరు మమ్మల్ని ఎత్తిన పెట్టుకోవడం వల్ల మీకు వచ్చిన ఉపయోగం ఏమనుందా? శిరోభారం తప్ప ఏమీ లేదు. ఆ రీతిగానే శిరస్సుల ఉంచుకున్న విధానము శిరోభారము కలుగుతున్నది ఏమైనా ఉందంటే అది మనకు భారమైన గర్వమే. ఆ గర్వాన్ని తీసివేసుకోవాలి మనం. ఆ గర్వాన్ని తీసివేసుకొని పరిపూర్ణమైనటువంటి స్వచ్ఛమైన హృదయంతో మనం నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టాలి మనం. ఎందుకంటే మార్పు అనేది చాలా అవసరం. ఆ మార్పు విషయమే దేవుడు ఏం చెప్తున్నాడు అనేవన్నీ కూడా మనం కంటిన్యూషన్లో చూసుకుందాం. కాబట్టి వృద్ధి కలుగు చేయవాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలిగి చేసిన దేవుల్లోనే కానీ నాటు వాళ్ళైనను నీళ్లు పోయి వాళ్ళే అయినను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కటే. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతం పుచ్చుకోండి. మీరు గౌరవించినా, మర్యాద ఇచ్చినా, మీరు అగౌరవపరిచినా, అవమానించిన సేవకులైన వారు, సంఘ కాపురులైనటువంటి వారు మీ వల్ల నొచ్చుకోరు. అర్థమైందా? వారి కష్టాన్ని బట్టి దేవుని యొద్ద నుండి వారు ఏం పొందుకుంటారమ్మా? జీతం పొందుకుంటారు. కానీ వారిని మనం గౌరవించే విధానం, మర్యాద చూపించే విధానము దేవునితో సమానంగా ఉండకూడదు, గమనించాలి. ఆ రీతిగానే వారిని అవమానించే విధానం, వారికి అమర్యాదకరంగా వారితో మాట్లాడే విధానాన్ని తీసివేసుకోవాలి. అది ఎవరైనా సరే. ఒకసారి మనం యూట్యూబ్లో చూస్తుంటాం, రేపు నా పాస్టర్ గారు చెప్పే విషయాలు అవి మనకెందుకో వ్యతిరేకంగా అనిపిస్తాయి. వ్యతిరేకంగా అనిపించగానే మనం గవక్కన మాట అనేస్తాం. ఏనైనా మెడ చెప్తున్నాడు, అగౌరవంగా మాట్లాడేస్తాం. అది చాలా తప్పు. అతడు ఏమి చెప్తున్నాడు ఏంటి అనేది చేస్తున్న పని ఏంటి? నాడుతున్నాడు, నీళ్లు పోస్తున్నాడు, అంతే. మీరు అతన్ని అవమానపరిచారు అంటే మరలా ఎవరిని అవమానపరిచినట్టు? దేవుడిని అవమానపరిచినట్టు. అతనికి కలిగిన జ్ఞానము కొలది అతను ఏం చేస్తున్నాడు వివరిస్తుంటాడు. అతను చెప్పగలుగుతాడు, దేవుడు అందించిన విషయాలు చెప్పగలుగుతాడు. అయితే దానిలో కొన్ని సొంత విషయాలు చెప్పుకుంటే మనం ఏం చేయలేం. సొంత విషయాలు చెప్పుకున్న విధానముతో ఆ వారిని అగౌరవపరచడం అనేది విశ్వాసులకు సరైనది కాదు. సేవకుడు అంటే మీకు బోధించే సేవకుడు మీకు ఎంత గొప్ప. అర్థమైందమ్మా? మీకు దేవుని సేవకుడు ఎవరైతే ఉన్నాడో వారు మీకు బోధిస్తూ ఉంటే మీకు చాలా గొప్పగా ఉంటాడు, మీకు చాలా అభిమానించే మనిషిగా ఉంటాడు. ఆ రీతిగానే ఈ సర్వలోకమందున్న సమస్త సేవకులని ఎడల మీరు అదే మర్యాద చూపించాలి, అదే గౌరవాన్ని చూపించాలి. మరి అలా మాట్లాడతారు, ఇలా మాట్లాడతారు అనే విషయంలో విమర్శించటం తప్పేం కాదు. అంటే విమర్శ పాపమే. ఆ విమర్శ దేనిని బట్టి ఉండాలంటే వారి వలె ఉండకుండా ఉండటానికి ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు ఒకరు బోధించారమ్మా, అది దేవునికి వ్యతిరేకమైన బోధగా అనిపించింది మీకు, మీరు విమర్శించారు. అది వెళ్ళి మీరు అతని విషయమై 10 మంది దగ్గర 20 మంది దగ్గర విమర్శించకూడదు. మీరు ఆత్మలో విమర్శించుకోవాలి. ఇది కరెక్ట్ కాదు, ఇలాగా ఫాలో అవ్వకూడదు, ఈ యొక్క విషయాన్ని మార్చుకోవాలి, ఈ మార్గాన్ని మార్చుకోవాలి, ఈ విధంగా కాదు. దాన్ని నివృత్తి చేసుకున్నట్టుకై పరిశుద్ధ గ్రంథమును మనం ఏం చేయాలి? పఠనం చేయాలి, ధ్యానం చేసుకోవాలి, అందులో వెతుక్కోవాలి. అర్థమైందా? కాబట్టి గమనించండి. కనుక ప్రతి ఒక్క విశ్వాసి కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏదైనా ఉంది అంటే అదేమిటి అంటే కనుక ప్రతి ఒక్కరు కూడా మొదట క్షమించమని అడగగలిగిన విధానంతో తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉండాలి. మిమ్మల్ని క్షమించమని అడిగినటువంటి వారిని క్షమించగలిగిన క్షమాగుణం కలిగి ఉండాలి. ఈ రెండు చాలా ముఖ్యమైన పాత్రని పోషిస్తే మన జీవితాల్లో.
అర్థమైందా? కాబట్టి గమనించండి, మనం ఏదో ఇక్కడ నిలబడి అందరినీ క్షమాపణ అడుగుతున్నామంటే మనం తగ్గించుకున్న వారమే, కానీ వారి హృదయాల్లో హెచ్చించబడ్డ వారుగా ఉంటాం. ఎందుకంటే గడిచిన దినముల్లో మన ఎడల వారికి కనుక ఏదైనా అభ్యంతరాలు ఉంటే కనుక ఆ క్షణంతో అవన్నీ పోతాయి. ఎందుకంటే హృదయమందు ఉన్నటువంటి అభ్యంతరము తీసివేసుకోవడం ఎంత ముఖ్యమైన విషయం తెలుసా? మనం దేవునికి అర్పణలు అర్పిస్తుంటాం. దేవుడు ఆ అర్పణ స్వీకరించాలి అంటే ఏమై ఉండాలి? నీ సహోదరుని ఎడల నీ విషయమై వాని హృదయంలో ఏమైనా అభ్యంతరకరంగా ఉంటే కనుక మొదట నీ వెళ్ళి సమాధాన పడి రావాలి. ఈ ఆజ్ఞ దేవుడు ఎందుకు ఇచ్చుంటాడు చెప్పండి? ఎందుకు ఇచ్చుంటాడు? ఎందుకు చెప్పుంటాడు ఆ మాట? అర్పణ పక్కన అక్కడ పెట్టేసి వెళ్ళమంటాడు దేవుడు. ఎందుకు వెళ్ళమన్నాడు? పోనీ ఎవరి విషయమై వచ్చి ఉంటుంది అది? ఎవరి విషయమై? కయీను హేబేలు విషయమై దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ అది. ఆజ్ఞ అనుసరించకపోతే ఏమవుతుంది? అతిక్రమం అవుతుంది. ఆజ్ఞ అతిక్రమం, పాపానికి తగు జీవితం మరణం. కాబట్టి ఆ విధంగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు, ఆలోచించుకోవాలి. చూడండమ్మా, అలాగే మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తను తాను తగ్గించుకొని వాడేవాడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. మనం గొప్పవారుగా ఉండాలనేదిగా మన ఆలోచన, ఆశ అంతా కూడా. కాదని ఎవరికన్నా ఉందా ఇక్కడ? గొప్పగా ఉండకూడదు, గొప్పవారుగా ఉండకూడదు అనే ఆలోచన ఉందా? ఎవరికి ఉండదు, అవునా? కాబట్టి చూడండి, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకొని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో ఎవరవుతారమ్మా? గొప్పవాడవుతారు. తగ్గించుకోవాలి. మనం కరెక్ట్గా ఇప్పుడు చెప్పిన లేఖనం నుండి మనం ఇంకా ధ్యానం చేసుకునేవన్నీ కరెక్ట్గా పోయిన సంవత్సరమున చివరి ఆరాధన దినమున మనం ధ్యానం చేసుకునే విషయాలు. ఎందుకంటే మనలో మార్పు అవసరం. చిన్న బిడ్డలు చూడండి, మనం మన ఇంట్లో మన బిడ్డల్ని మనం కొడతాం, తిడతాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళని ఎలాగా ట్రీట్ చేసామో అలాగే వెళ్ళి బయట వాళ్ళతో చేసామనుకో ఏమైద్ది? తగాదా అవుద్దా అవుదా? గొడవలు అవుతాయి అవ్వా? మీకు అక్కడ ఎదురుగా ఒక షాప్ ఉంటుంది, సెట్టెమ్మ కొట్టాలి ఉంటుంది, మీకు తెలుసో లేదో. ఫాస్ట్ ఫుడ్ పక్కనే ఉంటుంది. ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు అక్కడ. నా చిన్నప్పుడు ఎప్పుడో నాకు 3 ఏళ్ల వయసులోనో ఎప్పుడో మేము ఆడుకుంటా ఉంటే నన్ను కొట్టడానికి వెంటబడితే నేను దొరకకుండా పోతే వాడి కింద పడ్డాడు, దెబ్బ తగిలింది. వాళ్ళ అమ్మ వచ్చి నన్ను ఏదో తిట్టింది. అవి నాకేం గుర్తులేవు. మా నాన్న వెళ్ళి వాళ్ళతో గొడవపడి వాళ్ళని కొట్టి గందరగోళం చేశాడు. ఇప్పటికీ వారితో మాకు మాటలు లేవు. నేను అసలు మాట్లాడు, మా నాన్న వాళ్ళతో వాళ్ళు మాట్లాడతారు కానీ కొట్టిన వాళ్ళు బాగానే ఉన్నారు. అంటే చిన్న వయసులో అలా పడిపోద్ది అనమాట హృదయంలో. సో అలాగే చిన్న బిడ్డలైనటువంటి మన ఇళ్లలో ఉన్న బిడ్డలకు మనం నేర్పించాల్సిన విషయం ఏదైనా ఉందంటే క్షమాగుణాన్ని నేర్పించాలి, తగ్గింపు స్వభావాన్ని నేర్పించాలి. అర్థమైందా? ఎందుకంటే ఆ విధంగా ఉన్నటువంటి వారు ఎలా ఉన్నారమ్మా? పరలోక రాజ్యంలో గొప్పవారుగా ఉన్నారు. కాబట్టి మనం మన ఇంట్లో పిల్లల్ని మనం కొట్టి తిట్టామనుకోండి, వాళ్ళు మర్చిపోతారు. మళ్ళా వెంటనే మర్చిపోయి ఏం చేస్తారు? ఏమన్నా మనం బయట నుంచి ఏమైనా తీసుకొని వస్తే అమ్మ పరిగెత్తుకుంటూ వెళ్తాం, నాన్న అని పరిగెత్తుకెళ్తాం, మళ్ళీ వాళ్ళతో ముచ్చట్లు చెప్పుకుంటాం. ఇవన్నీ ఉంటాయి ఉండవా? ఇగోకి వెళ్తారా? లేదుగా. పర్సనల్గా తీసుకోరుగా. పర్సనల్ ఉండదు వాళ్ళ దగ్గర, ఎందుకంటే మీరే వాళ్ళ పర్సనల్. అదే విధమైన స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. నథింగ్ పర్సనల్. అర్థమైందా? మనకు ఒకరి వల్ల బాధ కలిగింది, ఆ బాధ ఏందో వాళ్ళు పిలవండి, కూర్చోబెట్టుకోండి పక్కన. నీ వల్ల నాకు ఈ బాధ కలిగింది అని చెప్పండి. వాళ్ళు తెలుసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు తెలిసి చేశారో తెలియజేశారో మనకు తెలియదు కదా. ఇప్పుడు ఊరికి నేను చెప్తున్నానమ్మా, మీరంతా అలా అటు తిరిగి కూర్చోమన్నారు, నేను వెనకున్నా అనుకున్నాను. ఓకేనా?
దోమలు చంపే బ్యాట్ నా చేతిలో ఉంది. దోమలు ఉన్నాయని చెప్పి నేను బ్యాట్ ఎట్లా అంటే ఇటు జారిపోయింది నా చేతిలోంచి. అది వెళ్ళిపోయి ఒకరికి వెనక తల మీద తగిలింది, నొప్పి పుట్టింది. కావాలని కొట్టానా? వాళ్ళు మనసులో పెట్టుకున్నారు, అన్న నన్ను కావాలని కొట్టాడు, లేకపోతే ఎవరికి తగలంది, నాకేందుకు తగిలింది, ఇదంతా కావాలనే చేశాను. అందరూ వెళ్ళిపోయాకో లేకపోతే అందరూ ఉండగానో అన్నను పిలవండి, పిలిచి అన్న కావాలనే కొట్టారా? ఒకవేళ కావాలనే కొడితే నేను చేసిన పొరపాటు ఏంది? లేదు కావాలని కొట్టలేదా? ఎందుకంటే హృదయమందు అభ్యంతరం పెట్టుకొని ఏం మారుతాం మనం? మన అర్పణ దేవుడు ఎలా స్వీకరిస్తాడు? పిలిచి మాట్లాడటంలో తప్పేమైనా ఉందా? కానీ ఆ ఒక్క విషయాన్ని మనం చెయ్యం. కానీ మనం చేసే విషయం ఏం తెలుసా? వాళ్ళతో తప్ప ఇక చుట్టూ ఉన్న అందరితో మాట్లాడతాం అదే విషయం. అది మన దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ముందు వాళ్ళు అట్లా సరౌండ్ సర్కిల్ అయ్యి అసలు వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఎట్లా పోర్ట్రే అయిపోతుంది తెలుసా? భయంకరంగా పోర్ట్రే. నువ్వంట మన పిలిస్తే పలకలేదని చెప్పి బ్యాట్తో కొట్టావంటగా, చెప్పి మరీ కొట్టావంట, ఇంక ఎట్లా వెళ్ళిపోద్ది, చెప్పి మరీ కొట్టావంటగా. చెప్పి కొడతారు ఎవరైనా అమ్మా? కాబట్టి మనకేదన్నా బాధ కలిగితే, మనకేమైనా అభ్యంతరం ఉంటే మొదట వాళ్ళతో మాట్లాడండి. ఒకవేళ సంఘంలో వాళ్ళతో మాట్లాడటం ఇబ్బందిగా కష్టంగా ఉంటే వారి ఫోన్ నెంబర్లు అందరి దగ్గర ఉంటాయి, ఫోన్ చేయండి, ఫోన్లో మాట్లాడండి. అది కూడా కష్టంగా ఉంటే ఫోన్ చేసి ఇంటికి పిలవటమో లేదంటే మీరు వెళ్ళగలిగితే మీరు వెళ్ళటమో వెళ్ళి మాట్లాడండి. మాట్లాడటంలో తప్పేముంది? రేపటి నుంచి మనస్పర్ధలు లేకుండా సంతోషంగా ఉండరా? మరి చిన్న పిల్లల వలె ఉండాలా వద్దా? ఎందుకని? చిన్న పిల్లల వలె ఉంటే మీరు పరలోక రాజ్యంలో ఎవరుగా ఉంటారు? గొప్పవారుగా ఉంటారు. అర్థమైందా? కాబట్టి అది కావాలి మనకు. లోకంలో 100లో ఒకళ్ళు అంటే గొప్పనా? 100 మందికి ఒకళ్ళే అంటే గొప్పనా? ఏది గొప్పగా ఉంటుంది? ఏదంటుందమ్మా? 100 మందిలో ఒకరు. 100 మందిలో ఒకటా? 100 మందికి ఒకళ్ళ? 100 మందికి ఒకరు. అంతేనా? ఆలోచించుకోవాలి. ఇప్పుడు మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్తుంటాం, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మనం ఏడో కూర్చొని ఉంటాం. వాళ్ళు చూసి గబగబా వచ్చి మనల్ని పిలిచి తీసుకెళ్ళి స్టేజ్ మీద మీరు ఇక్కడ కూర్చోవాలి, మీరు ఆడగాది కూర్చోవాల్సిందని చెప్పి కూర్చోబెడితే వాళ్ళకి ఎంత గొప్పగా ఉంటుంది, ఎంత గౌరవంగా ఉంటుంది. గొప్పవారైన విధానం అలా ఉంటుంది. ఆ విధానం దేవుడు నీకు ఇస్తా అంటున్నాడు. సింపుల్ థింగ్ ఏమవుతుంది అంటున్నాడు. ఏం చేయమంటున్నాడు? చిన్నపిల్లల మనస్తత్వం ఎలా ఉంటుందో ఆ మనస్తత్వంతో మీరు ముందుకు సాగిపోండి అంటున్నారు. అర్థమైందా? మన స్నేహితులతో మన ఫ్రెండ్స్తో గొడవలు ఉంటాయి మనకి, అంటే సమాధానపడండి. మనం ఎప్పుడైనా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనకు ఎదుటి వారితో కానీ, మన పక్కన వాళ్ళతో కానీ, ఇరుగు పొరుగుతో కానీ, బంధువులతో కానీ, రక్త సంబంధికులతో కానీ మనకి ఏదైనా చిన్న చిన్న పొరపాటు అంటే గొడవలు జరిగినాయి అనుకో, అది మాత్రమే గుర్తుపెట్టుకోవాకండి, దాన్ని వదిలేసేయండి. వారితో మీరు సఖ్యతగా ఉన్నప్పుడు జరిగిన సంతోషకరమైన సంఘటనలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు మారరా? మారతారా? కానీ మనం అది చేయంగా. మన ఇంట్లో మిక్సీ ఉన్నా మనం రోల్ దగ్గర కూర్చుంటాం, చక్కగా మిక్సీలో వేసుకుంటే పౌడర్ అయిపోయింది. కానీ రోకలు తీసుకుని ఏం చేస్తాం? ఏం నూరుతాం? కారాలు మిరియాలు నూరుతాం. ఎందుకు నూరుతాం? నూరుతా ఉంటే ఆ కారానికి మనకి కళ్ళు మండుతూ ఉంటాయి. ఆ మంట దానికి కారణం ఎవరైనా ఆలోచిస్తాం. అవునా? సరే అయిపోయింది, నూరేసాం, తీసేసాం, పక్కన పెట్టాం. ఏదో ఆదమర్చి కంట్లో చేయబెట్టుకున్నాం, కళ్ళు మంట పుట్టింది. దీనికి కారణం ఎవరు? మళ్ళీ వాళ్ళే, నేను కాదు. వాళ్ళేనని నాకు అనకపోతే నేను కారాలు మిరియాలు నూరేదాన్ని కాదు, నూరేటప్పుడు చేత్తో తీసి గిన్నెలో వేసేదాన్ని కాదు, ఆదమరిచి కన్ను తీసి కంట్లో చేతిని పెట్టేదాన్ని కాదు. దీని అంతటి కారణం ఎవరు? వాళ్ళే. అంత శ్రమపడి కారాలు మిరియాలు నూరటం బదులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి నీ బాధంతా వాళ్ళ ముందు మాట్లాడేస్తే అయిపోతుందిగా. కానీ ఈ విషయాలు మాట్లాడేటప్పుడు మీ మధ్య మూడో వ్యక్తి ఉండదు. ఇది గమనించండి, ఇది గుర్తుపెట్టుకోండి. మీ మనసులో కలిగినటువంటి అభ్యంతరము మీకు మాత్రమే తెలుస్తుంది ఫస్ట్. తర్వాత తెలియాల్సింది ఎవరికి? ఎవరైతే దానికి కారణమయ్యారని మీరు అనుకుంటున్నారో వారికి మాత్రమే తెలియాలి. ఇంకొకరికి, మూడో వ్యక్తికి తెలియకూడదు. కారణం, మూడో వ్యక్తి ఏం చేస్తారు తెలుసా? మీతో ఒక మాట మాట్లాడతారు, వాళ్ళతో ఒక మాట మాట్లాడతారు. అర్థమైందా? అది దీర్ఘకాలికంగా మధ్యలో అగాధంగా ఏర్పడిపోతుంది. మరి ఆ రీతిగా ఉంటే కనుక మనం దేవునిలో గొప్పవారుగా ఎలా ఉంటామా? ఉండగలుగుతామా? ఉండలేము. కాబట్టి
గమనించాలి. అలాగే చూడండమ్మా, హెజ్కేల్ గ్రంథము 18వ అధ్యాయము 30 నుండి 32 వచనాలు చూడండమ్మా. కాబట్టి ఇశ్రాయేలులారా, ఎవని ప్రవర్తన బట్టి వానికి శిక్ష విధింతును. మనసు త్రిప్పుకొని మీ అక్రమములను మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటినన్నిటిని విడిచిపెట్టుడి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మరణము నందువాడు మరణం నందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనసు త్రిప్పుకొనడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మరి దేవుడు చెప్తూ ఉన్నాడు, ఏమంటున్నాడమ్మా? కాబట్టి ఇశ్రాయేలీయులారా. ఎవరు ఇశ్రాయేలీలు? ఎవరమ్మా? యెరూషలేములో ఉండేవాళ్ళు కదా, మనమే. పాలస్తీనాలో ఉండేవాళ్ళ, ఇజ్రాయెల్ దేశంలో ఉండేవాళ్ళు ఎవరు? మనం. ఇజ్రాయేలీలు అంటే ఎవరు? మనమే. మనం కాదా అన్నా? మనం భారతీయులు అన్నా అంటారా? ఇజ్రాయేలీలు అంటే అర్థం ఏంటి? దేవునితో పోరాడి గెలిచిన నరుడు. దేవునితో పోరాడి నీవు గెలిచావు కాబట్టి ఇక్కడ ఉన్నావు. అర్థమైందా? లేకపోతే ఇక్కడ ఉండే అవకాశం మనకు ఉండదు. కాబట్టి చూడండి, కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును. మనసు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్ష కారణములు కాకుండానట్లు వాటన్నిటినీ ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అంటే మన అక్రమాలన్నీ కూడా మన శిక్షకు కారణం కాకుండా ఉండాలంటే వాటిని విడిచిపెట్టేయాలి. అర్థమైందా? అలాగే విడిచిపెట్టి మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మరణం పొందడం అంటే అన్న, ఈ లోకంలో ఎప్పుడైనా మరణించాల్సిందే కదా. అది ఇప్పుడేంది, రేపేంది, ఎల్లుండేంది, ఎప్పుడైనా జరిగేది కదా అంటే ఆ మరణం కాదు. దేవునిలో మరణించటం అంటే నిత్యరాజ్యానికి ప్రవేశించకుండా ఉండటం. అది జరగకూడదని దేవుడు ఏం చెప్తున్నాడు? అక్రమ విషయాలు మనలో ఉంటాయి అంటే మళ్ళీ వెంటనే అనొద్దు, అన్న నేనేం అక్రమాలు చేశాను చెప్పన్నా అని. అక్రమాలు అంటే ఏమీ లేదమ్మా. పరిశుద్ధ గ్రంథమందు లిఖితమైన సమస్త వాక్యానుసారమైన జీవితం అయితే క్రమమైనది. వాక్య వ్యతిరేక జీవన శైలి అయితే అక్రమమైన విషయం. అర్థమైందా? అలాంటి ఏదో ఒకటో అరో మన జీవితంలో జరుగుతూనే ఉంటుంది, జరగకుండా ఉండదు. ఎందుకంటే ఇందా మనం చెప్పుకున్నాం, కేవలం అభ్యంతరం విషయం కూడా అలాంటిదే. అర్థమైందా? కాబట్టి వీటిని మనం విడిచి మనం ముందుకు సాగిపోవాలి. అందు నిమిత్తమై దేవుడు ఏం చెప్తున్నాడు? నూతన హృదయాన్ని ధరించుకోండి అంటున్నాడు, నూతన బుద్ధి తెచ్చుకోండి అంటున్నాడు. అర్థమైందా? నూతన హృదయాన్ని ధరించుకోవాలి, నూతన బుద్ధిని తెచ్చుకోవాలి. అరే ఏముంది, సింపుల్ థింగ్ ఏం లేదు. దేవుడు చెప్పిన చక్కని లేఖనానుసారమైన జీవితాన్ని జీవించు. ప్రతి ఒక్కరూ నీతో సమానులు అనే విషయాన్ని ఆలోచించాలి. అర్థమవుతుందమ్మా? నీకన్నా వారు దేనిలో తక్కువ కాదు. ఇంకా ఒక మెట్టు నువ్వు పైన ఉండాలంటే వారు నీకన్నా ఒక మెట్టు ఎక్కువైన వారనే ఆలోచించుకోవాలి. అప్పుడే మనం ఎలా ఉంటాం? దేవుళ్ళలో సమృద్ధిగా ఉంటాం. మీరందరూ మీ ఇంటికి నేను భోజనానికి వచ్చినప్పుడు మీరు ఏం చేసేవాళ్ళు? గిన్నె పట్టుకోండి సార్, చేతులు కడగండి అన్నారు. తెచ్చారా తేలేదా? తెచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. ఫస్ట్ నుంచి అయినా సరే, ఎప్పుడైనా సరే తీసుకొచ్చారా? ఎందుకు తెచ్చారు? గౌరవంతో తెచ్చారు. ఓకేనా? మీరు దేనిలో తక్కువ? నాకన్నా విశ్వాసంలో తక్కువ, జీవన విధానంలో తక్కువ, దేవుళ్ళు ఎదుగుతున్న దాంట్లో తక్కువ, దేంట్లో తక్కువ? మీరు గిన్నె పట్టుకొని నేను నా ఎంగిల్ చేయి దాంట్లో కడుగుతూ ఉంటే అసహజంగా చూసే విధానం ఎలా ఉంటుంది? మిమ్మల్ని అగౌరవపరిచినట్టు కాదా? నేను ఎవరో కాదు, నేను మిమ్మల్ని అగౌరవపరిచినట్ట కాదా? అంతేగా? మరి మిమ్మల్ని అగౌరవపరిస్తే దేవుడు నన్ను గౌరవిస్తాడా? ఎవరేం చెప్పట్లా, గౌరవించడు.
మరి అంటే దేవుని చేత గౌరవాన్ని పొందుకోలేని పరిస్థితి ఎదురవుతున్నప్పుడు అది నాకు అవసరమా? చక్కగా లేచి వెళ్ళిపోయి బయట ఎక్కడో ఇబ్బంది లేకుండా చేయగలుగుతున్నాను, నష్టమేంటి? నష్టమేంటమ్మా? నష్టమేం లేదుగా. అలాగని అలా నేను చేయటం వల్ల మీకేమన్నా దేవుని యొద్ద నుండి వచ్చేది ఏమన్నా పోద్దా? పోదు కదా. కాబట్టి గమనించాలి, ఎదుటి వారు ఎవరైనా సరే మనకన్నా దేనిలో తక్కువ కాదు. వారందరూ నాకన్నా సమానమే, ఒక మెట్టు నాకన్నా ఎక్కువైన వారే అనేటటువంటి ఆ యొక్క ఆలోచన విధానాన్ని కలిగి ఉంటే కనుక మన హృదయం ఆటోమేటిక్గా మారిపోతుంది. నూతన హృదయము ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చిన్న బిడ్డల వలె మారు మనసు వచ్చేస్తుంది అంతే. ఎందుకని? ఇప్పుడు ఊరకు మనం రోడ్డు మీదకి ఒకళ్ళు వెళ్ళాం, రిక్షా దొక్కుంటే ఒక అతను వచ్చి పక్కన వచ్చి ఏమా పక్క జరగన్నాడు. వెంటనే ఏమంటాం? రిక్షా దొక్కే నువ్వు నన్ను అంటావా? అంటామానవా? అతను పిలిచిన విధానాన్ని బట్టి. అదే ఒక పోలీసు వెహికల్ వచ్చింది, ఒక కానిస్టేబుల్ పక్క పో అన్నాడు, ఏమంటావు? నువ్వెవరు నన్ను పక్క పోవటానికి అంటావా? ఎందుకు? పోలీస్ అంటే ఇక్కడ దృష్టి ఏంటి? నాకన్నా ఎక్కువ. కాబట్టి అనం మనసులో తిట్టుకుంటాం, అది కూడా మళ్ళీ మనకు పాపమే. మనసులో అనేస్తాం, అది కూడా పాపమే అవుతుంది. అలా కాకుండా మనము నిర్మలమైన మనస్సాక్షితో ఉండాలి అంటే కనుక వాళ్ళు పక్కకి పో అన్నారు అంటే ఒక్క విషయం ఆలోచించుకోవాలి, ఎందుకు అన్నారు? వెంటనే అదేదైనా మనకు తగులుద్దనో, లేకపోతే ఏదైనా మనకి వాళ్ళ దగ్గర ఉన్న తగులుద్దనో, ఏదైనా మనకి ఇబ్బంది కలుగుద్దనో వారు అని ఉండొచ్చు. కాబట్టి మనం గమనించాలి, మన శ్రేయస్సుకై చెప్పే విధానము కొద్దిగా మన కఠినమైన పదజాలంగా అనిపించవచ్చు, కానీ అలాంటి పదాలు ఎన్ని వాడుంటాం మనం? మనకన్నా తక్కువ అనుకున్న వాళ్ళ విషయమై మనం ఎన్ని ఉంటాం. కాబట్టి వాటి అన్నిటిని ఒకసారి ఆలోచించుకొని, ఇలాగ నేను మాట్లాడటానికి తగదు, ఆ మాటలు నేను మాట్లాడాల్సినవి కాదు అనే ఆలోచనని మనం తెచ్చుకోవాలి. అర్థమైందా? కాబట్టి గమనించాలి. అలాగే చూడండి, ఎందుకు దేవుడు ఇవన్నీ చెప్తున్నా అంటే, మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించేవాడిని కాదు. దేవుడు ఏమంటున్నాడంటే, ఆల్రెడీ మరణం తెచ్చుకున్నాం ఆజ్ఞ అతిక్రమం చేసి. అలా మరణం తెచ్చుకున్నాడు, మరణించడం దేవుడికి ఇష్టం కాదు. అందుకే కదా తన ప్రియ కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. అవునా కదా? ఏమని వ్రాయబడింది చూడండి, మరణము నొందువాడు అంటే మరణాన్ని పొందేవాడు అంటే ఆల్రెడీ మరణపాత్రుడు అనే కదా అర్థం. అవునా? మరణపాత్రుడైన వాడు మరణము పొందుటను బట్టి నేను సంతోషించేవాడిని కాదు. అదేంది? మరణము నొందువాడిని బట్టి పొందేది కన్ఫర్మ్ అయిపోయింది. వాడు మరణించడం దేవుడికి ఆ సంతోషాన్ని తెచ్చిపెట్టదంటే అర్థం ఏంటి? వాడు ఎలాగైనా జీవించాలనే దేవుని యొక్క సంకల్పం. అర్థమైందా? కాబట్టి ఆ సంకల్ప విషయమై దేవుడు తనకు తానుగా ఈ లోకానికి వచ్చాడు. అందుకే చెప్తున్నాడు, కావున మీరు మీరు మనస్సు త్రిప్పుకొనడి, అంటే మారు మనసు పొందుకొనడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆల్రెడీ మరణ పాత్రను మరణ బ్రతకడం ఏంటి? యుగ యుగాల జీవితాన్ని మనము జీవించడానికి. అర్థమైంది? కాబట్టి అంత సంతోషకరమైన జీవితం ఉంది నీకు. నువ్వు ఈ లోకంలో మరణాన్ని పొందుకోవటం కరెక్ట్ కాదు అని దేవుడు వివరిస్తూ ఉన్నాడు. కనుక మనం గమనించాలి, మనం గుర్తించాలి, దేవుని యొక్క ప్రేమను మనం ఆలోచించాలి. కాబట్టి చూడండి, అలాగే అపోస్తులైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక, లేకపోతే ఎఫ్ఎస్సి పత్రిక చూడండమ్మా. అపోస్తులైన పౌలు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22 నుండి 24 వచనాలు చూడండి. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వల్ల చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలను.
అంటే మరణము నొందువాడు మరణం పొందుట దేవునికి సంతోషం కాదు. మనసును తిప్పుకొని మరలా బ్రతికేవాడుగా ఉండాలని దేవుని ఉద్దేశం. అలాగా మారు మనసు పొందాలి అంటే ఎలా ఉండాలి అనేటటువంటి విషయాన్ని దేవుడు వివరిస్తున్నటువంటి విషయం. ఏమంటున్నామా, మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. మునుపటి ప్రవర్తన అంటే ఏంటి? అంటే ఏంటిది మునుపటి ప్రవర్తన? అంటే ఏం లేదు, దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రవర్తనే. ఆయన మనకు చాలా విషయాలు చెప్పుంటాడు. మనం ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలి, ఎలా సంతోషంగా ఉండాలి, ఎంత ఆనందంగా ఉండాలి, ఎంత సమృద్ధిగా ఉండాలి అనే విషయాలు చాలా చెప్పుంటాడు. అయితే ఈ విషయాలన్నింటినీ మనం ప్రక్కన పెట్టి, ఎందుకంటే మన చుట్టూ వైఫై ఉంటుంది కదా, ఈగో, వైఫై లాగా ఈగో ఉంటుంది కదా. ఆ ఈగో రేడియస్ మనకి ఏడదాకా ఉంటుంది, చాలా దూరం ఉంటుంది, తగ్గేది చాలా లేట్ అయిపోతుంది. కాబట్టి అలాంటి దాన్ని మనం కలిగి ఉన్నాం. కాబట్టి మన ప్రాచీన స్వభావం అంతా కూడా ఏమైంది? కేవలం ఎలాంటిది అయింది? మోసకరమైన దురాశ వల్ల చెడిపోయింది. అంటే మన ప్రాచీన స్వభావం అంతా మోసముతో దురాశతో ఉండిపోయింది అనమాట. అంటే మళ్ళీ వెంటనే మనసులో మీరు ప్రశ్నించుకోవాకండి, మాకేముంది, మేము ఎట్లా ఉన్నాం అక్కడ, మీరేం ఎట్లా చెప్తారు? అలా కాదు. దేవునికి వ్యతిరేకమైన ఆలోచన ఏమున్నా సరే అది ప్రాచీన స్వభావమే. ఆ ప్రాచీన స్వభావం ఎలా ఉంది? మోసకరమైన దురాశ వల్ల చెడిపోయింది. అర్థమైందా? ఇది ఎలాగా అంటే కనుక ప్రాచీన స్వభావాన్ని ఆదాము వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళ విషయం దీంట్లో ఎక్కడ చూడొచ్చు మనం? మోసకరమైన దురాశ. ఏంటి మోసకరమైన దురాశ? పండు తినటం. ఎందుకని? ఆ వర్ణించడం ఎలా వర్ణించింది? చూచుటకు అందమైనదిగా, రమ్యమైనదిగా, ఆహారమునకు మంచిదిగా. కన్నులకు ఎట్లా ఉందంటే అది అందంగా ఉంది, చూడటానికి రమ్యంగా ఉంది, ఆహారానికి మంచిదిగా ఉంది. అంత వర్ణించకపోతే అబ్బే అదేం బాగాలేదు, అంత చండాలం ఎందుకు అంటే అయిపోలే. దాని అర్థం ఏంటో తెలుసా? ఆకర్షితమైన సమస్తము మిమ్మల్ని ఆకర్షించుకొని మిమ్మల్ని ప్రలోభాలకి గురి చేసి దేవునికి దూరం చేస్తుంది అని అర్థం అక్కడ. అర్థమైందా? అందమైనది ఏదైనా కనపడితే ఆస్వాదిస్తామా, ఆస్వాదించమా? ఏమా? ఇప్పుడు ఫ్రూట్స్ చూద్దాం. ఫ్రూట్స్ దగ్గరికి వెళ్తే బాగా కలర్ఫుల్గా ఉన్నవి కనపడ్డాయి అనుకోండి, మనం లైక్ చేస్తామో చేయమా? అవునా? బాగా ఇష్టంగా తింటామో తినమా? రెడ్డిష్గా ఉంటే అసలు ముందు తినాల్సిందే, అది ఎట్లాంటిదైనా కొనాల్సిందే, అది ఎంతటిదైనా. అవునా? అంటే ఏంటంటే అందంగా కనపడితే ఆ ఫ్రూట్ మనం వెంటనే కొని తెచ్చుకుంటాం. మీకు ఒక విషయం తెలుసా? గబ్బిలంలాగా ఉండే ఒక ఫ్రూట్ ఉంటుంది తెలుసా మీకు? చుట్టానికి గబ్బిలంలా, యాసిడ్ గబ్బిలంలాగే ఉంటుంది. చూసారా? దాన్ని ఒలిస్తే లోపల వైట్గా ఉంటుంది. చూడలా? చూసిన వాళ్ళు ఉన్నారు, చూడని వాళ్ళు ఉన్నారుగా. ఎంతమంది దాన్ని ఇష్టంగా కొని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని చీకట్లో కళ్ళట తెరవగానే అది ఎదురుగా ఉండాలనుకుంటారు చెప్పండి? ఎంతమంది అనుకుంటారు అట్లా? ఒకసారి దాదాపు 2007లో అనుకుంటాను, రేచల్ ఫోన్ చేస్తుంది నాకు. ఆఫీస్లో ఉన్నా నేను, తనకు గుర్తుందో లేదా విషయం. ఆఫీస్లో ఉన్నాను. ఫోన్ చేసి ఇంట్లో గబ్బిలం ఉంది వచ్చి తీసేయాలి. సరే అని చెప్పేసి నేను వచ్చా. ఎక్కడుందంటే అదిగా ఆడుందండి. అదేంటో గుర్తుందా? అరటికాయ తొక్క ఎండిపోయి అది అలా ఉంది. అది గబ్బిలం అట్ట. లేదు, గబ్బిలం అనేసరికి పాపం అది బ్రతుకుందో లేదా ఏమో ఎట్టుందో భయపడతాను. సహజంగా భయపడతాం కదా, అదేం చేయదు అయినా కూడా భయపడతాం. నేను గబగబా వచ్చి నేనెంత జాగ్రత్తగా అంటే ఒక పేపర్ పెట్టి ఒక 2 స్టిక్కులు తీసుకొని అలా తీసి దాని మీద వేసి చిన్నగా పేపర్ క్లోజ్ చేసి తీసుకొని పోతే ఏది కదలలేదని చూస్తే అది అరటికాయ తొక్కది. అర్థమైందా? అంటే మనకు నల్లగా ఉంటే మనకు నచ్చదు ఏది, అందంగా ఉంటే మాత్రం అదే ఆ అరటికాయ తొక్కగా మారకముందు ఎలా ఉండుంటుంది? నిండుగా సమృద్ధిగా ఉండుంటుందిగా. అందులో ఉన్న ఫలము ఎవరు తిని ఉంటారు? ఎవరైతే గబ్బిలం భయపడతారు వాళ్ళు, లేదా ఎవరైతే ఆ గబ్బిలం అని తీసేద్దామని వచ్చారో వాళ్ళు తిని ఉంటారు. అవునా? మన కన్నులు ఎప్పుడు కూడా అందాన్నే కోరుకుంటాయి.
అందుకనే మోసకరమైనటువంటి జీవన శైలిలోనికి మనల్ని నెట్టివేసేది ఏదైనా ఉందంటే రమ్యముగా ఉండేది, అందంగా అనిపించేది, మంచిది అని మనం అనుకునేది. అర్థమైందా? మంచిది అని మనం అనుకోకూడదు. ఈ మంచిది అనేటటువంటి విషయము 2 చోట్ల జరిగింది ఆదికాండ గ్రంథంలో. అది మనకు ఒకటేమో సంతోషకరము, ధైర్యాన్ని ఇచ్చేది మనకైంది, మరొకటేమో చీకట్లోకి నెట్టివేసేది అయింది. ఏంటి? దేవుడు వెలుగు కమ్మని పిలవగా అనగా వెలుగైంది. వెలుగు ఎలా ఉందన్నాడు దేవుడు? వెలుగు ఏమన్నాడు దేవుడు ఆదికాండ గ్రంథంలో? చూడండి, మంచిదే, వెలుగు మంచిది. మంచిదైనట్టుగా దేవుడు. అలాగే మంచిది అని ఇంకొకళ్ళు అన్నారు. ఎవరు? అవ్వంది. అవునా? ఏమంది? ఆహారమునకు మంచిది. చూడండి, ఒక మంచి దేవుడి దగ్గర నుంచి వచ్చింది, మంచి అనే పదం. ఒక మంచి లోకంలో ఉన్న నరుని దగ్గర నుంచి వచ్చింది. దేవుని నోటి నుండి వచ్చిన మంచిది ఏమైంది? జీవపు వెలుగైంది. అవునా? నరుని నోట నుండి వచ్చిన మంచి ఏమైంది? నిత్య చీకటి అయింది. మంచి అని నువ్వు అనుకోకూడదు, అది మంచి అని దేవుడు అనుకోవాలి. దేవుడు అనాలి ఇది మంచి. కానీ చిన్నపిల్లలు వాళ్ళకి తెలియని వస్తువు ఏదైనా వస్తే కనుక వాళ్ళకి తీసుకొని తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి, అమ్మా ఇది తింటే మంచిదేనా అంటారు. అన్నారా? ఇప్పుడు విన్నారా ఈ పదాలు పిల్లల దగ్గర నుండి? ఇది మంచిదేనా, తినొచ్చా అంటారు. ఎందుకు అన్నారు? నీకు తెలుసు అని. మరి నువ్వెవరిని అడగాల? దేవుణ్ణి అడగాలి. అయ్యా ఇది మంచిదేనా? దేవుడు వివరిస్తాడు నీకు ఏది మంచిది ఏది చెడ్డది అని. అలా కాకుండా మంచి చెడ్డలు తెలియనిచ్చి వృక్ష ఫలాన్ని తిన్నాను, ఇక నాకు అది అంతా మంచిలే అనుకుంటే నిత్య చీకటి, నిత్య వెలుగును కాదని నిత్య చీకటిలోకి వెళ్తే అక్కడ ఏముంటాయమ్మా? ఏడుపు, పండ్లు కొరకటం. ఆ పండు కొరికి ఈ పండ్లు కొరుక్కుంటున్నాం. ఏ పండు కొరికి? ఏ పండు కొరికి? అవ్వాదామును తిన్న మంచి చెడ్ల తెలివినిచ్చు ఆ పండు కొరికాం. చీకటి గదిలో పడేసి ఏడుస్తూ మన పండ్లు కొరుక్కుంటున్నాం. అర్థమైందా? కాబట్టి నిత్య వెలుగులోకి మనం వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి తెలుసా? మన చిత్త వృత్తి యందు నూతన పరచ